శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, చాలామంది పడుకున్నప్పుడు కానీ అలాగే ఒక్కొక్కసారి ఉలిక్కిపడడం, ఎక్కువగా భయపడుతూ ఉండడం, ఎందుకో తెలియనటువంటి భయాలు మనలో ప్రవేశించడం, ఇలా ఉంటున్నారు చాలామంది. ఇటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవడానికి ఏం చేయాలి అని చెప్పి చాలామంది అయితే అడగడం జరుగుతోంది. మరి వారందరి కోసం అయితే నేను ఈ యొక్క మంత్రాన్ని చెప్పడం జరుగుతోంది. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపం చేయడం వల్ల త్రికరణ శుద్ధిగా ఎటువంటి భయాలైనా సరే అందరికీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా సరే ఒక దీక్షగా మాత్రం చేయండి. ఎలా పడితే అలా మంత్రాన్ని చేసేయకూడదు. కాస్త ఎందువల్ల అంటే శుద్ధిగా శుచిగా చెయ్యాలి మంత్రాన్ని. అందువల్ల ఒక 9 రోజులో లేకపోతే ఒక 40 రోజులో ఏదో దీక్ష పెట్టుకుని చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలగాలి అని చెప్పి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని తప్పక జపం చేయొచ్చు. మనం ఎప్పుడూ కూడా మంత్రం ఎక్కువగా చేసినట్లయితే వెంటనే ఆ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. తక్కువగా చేసినట్లయితే కొద్దిగా సమయం ఎక్కువైతే పడుతుంది. కావున జపం అనేది చాలా ఎక్కువ చేయడానికే ప్రయత్నం చేయండి. అందరూ కూడా తప్పక జపించండి అమ్మవారి యొక్క ఉపాసనని, ఈ యొక్క మంత్రాన్ని. ఎందువల్ల అంటే ఎటువంటి భయాలైనా కానీ మన దరికి చేరకుండా అమ్మవారు ఎప్పుడూ కూడా ఎల్లవేళలా కాపాడేటువంటి మంత్రం గమనించగలరు. హరి ఓం తత్సత్.